గర్షోప్ 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 ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినా దీని గురించే యాడ్స్. సెలబ్రిటీలు, ప్రతి సెలబ్రిటీ, క్రికెటర్ దగ్గర నుంచి సినీ ఇండస్ట్రీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వరకు ప్రతి ఒక్కరూ ఈ సోప్ గురించి యాడ్ ఇస్తూనే ఉన్నారు, ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఈ సోప్కి అంత సీన్ ఉందా? నిజంగానే ఇది రాసుకుంటే 2 వారాల్లోనే ట్యాన్ అంతా పోతుందా? ఈ సోప్కి అంత సీన్ లేదు. నేను రియల్గా వాడిన తర్వాత చెప్తున్నాను. 1 కాదు 2 కాదు, 10 సోపుల వరకు వాడిన తర్వాత చెప్తున్నాను నేను. ఏ సోప్ అయినా సోపే కదా, వాడుకుంటే మంచిదే కదా అని కొనుక్కుందాం అనుకుంటే దాని సోప్ కాస్ట్ 200. మామూలు సోప్స్ కంటే 4 రెట్లు 5 రెట్లు ఎక్స్ట్రా. సో అంత కాస్ట్ పెట్టి కొనుక్కునేంత సీను ఆ సోపుకు లేదు. సో మీరు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీలు చెప్పే మాటలు విని మీరు మోసపోకండి. అంత కాస్ట్ పెట్టి ఆ సబ్బు కొనాల్సిన అవసరం లేదు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. ఒరిజినల్గా సబ్బు అయితే ఓకే, బట్ కాస్ట్ చాలా ఎక్కువ. దానివల్ల ట్యానింగ్ తగ్గిపోద్ది, కలర్ పెరిగిపోతాం అనే ఉద్దేశంతో మాత్రం అయితే కొనకండి. ముఖ్యంగా ఈ సెలబ్రిటీల వీడియోలు, యాడ్లు చూసి మాత్రం అసలు కొనకండి. ఈ సబ్బు అనే కాదు, ప్రతిదీ కూడా ఏదైనా కానీ యాడ్లు చూసి కొందాం అనుకుంటే, సోషల్ మీడియాలో ఏదైనా చూసి కొనుక్కుందాం అనుకుంటే అది మీకు అవసరమా లేదా ఆలోచించి 1కి 2 సార్లు ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకొని దాని కాస్ట్ చూసుకొని అప్పుడు కొనుక్కోండి. ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారు కదా, సెలబ్రిటీ చెప్పారు కదా అని కొనేయకండి. ప్రతి ఒక్కరికి ఒకే రకమైన సబ్బు పడదు. వాళ్ళ స్కిన్ టోన్ బట్టి, వాళ్ళ స్కిన్, వాళ్ళ చర్మతత్వాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్బు బెటర్గా పనిచేస్తుంది. అందరికీ యూజ్ అయ్యాలంటే శీతాకాలంలో మాయిశ్చరైజింగ్ ఉండేలాగా, ఎండాకాలంలో కూల్గా ఉండేలాగా, లేదు అంతకన్నా మా స్కిన్కి ఏ సబ్బు పడుతుందో తెలుసుకుందంటే స్కిన్ డాక్టర్ని అడిగి మీ స్కిన్కి తగ్గ సోప్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నాకు అర్థంగా అడ్రస్ పెట్టాలి, నువ్వు అడ్రస్ పెట్టావు, అడ్రస్ పెట్టావు, ఎవరు అడ్రస్ పెట్టావు, నీకుంది.